అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే శనివారం కదా, అందుకని ఇల్లంతా మాప్ పెట్టుకొని చక్కగా అయితే పూజ చేసుకున్నాను. స్వామికి సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అందరూ అనుకుంటారు బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయాలి, అయ్యో టైం అయిపోయింది అనుకుంటారు. పర్వాలేదండి, ఇప్పుడు 10 అయినా 11 అయినా చేయొచ్చు. మనకి భక్తి అనేది ముఖ్యం కదా. అలా అని మార్నింగ్ అంతా పడుకుని లేట్గా లేచి చేయడం కాదండి. మనకి వీలు కానప్పుడు 10 అయినా పర్వాలేదు, 11కైనా చేసుకోవచ్చు. కొంతమంది అయితే వీలున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటారు. వీలు కానప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. ఇంకా నేను పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్యారెట్ ఫ్రై అనేది పెట్టానండి. మా వాడి కోసం, నా కోసం, నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, తన కోసం, నా కోసం అయితే క్యారెట్ ఫ్రై చేశాను. ఇంకా ఇది నిన్న చేసిన దొండకాయ టమాటా పచ్చడి అండి. దొండకాయ టమాటా పచ్చడి, రసం కూడా పెట్టాను. నేను ఎప్పుడు రసం పెడుతూనే ఉంటాను, ఎందుకంటే చెప్పాను కదండి నాకు చిన్న బాబు ఉన్నాడని. అందుకని వాడి కోసం, ఇంట్లో వాళ్ళందరి కోసం కూడా టమాటా రసం అనేది పెట్టాను. ఇప్పుడు ఈ సమ్మర్లో పప్పుచారు అనేది, మజ్జిగ రసం, ఇంకా ఇలా టమాటా రసం అని పెట్టడం వల్ల మంచిదండి. మనకి వంటికి, బాడీకి చలవ చేస్తుంది, ఇంకా మనకి మంచిది కూడాను. ఇంకా కాయగూరలు అనేది తీసుకున్నాను. ఇదిగోండి క్యాబేజీ, ఇంకా ఆనపకాయ అనేది తీసుకున్నాను. డీప్లో అయితే వాటర్ పెట్టానండి, కూలింగ్ వాటర్, ఇంట్లో వాళ్ళు తాగుతారని పెట్టాను. అది అలా గడ్డ కట్టేసింది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా కొన్ని అయితే పూజ సామాను ఇలాగా చిన్న బాక్స్లో అయితే ఇలాగ స్టోర్ చేసుకుంటానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియోలో మోటివేషన్ అనేది ఏముందో అనుకుంటున్నారా? పూజ గురించి చెప్పాను కదండి, 11 అయినా 10 అయినా చేసుకోవచ్చు.